దిస్ ఈస్ శ్రియ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ మసాలా ఫుడ్స్ అయి తినటం వల్ల ప్రతి ఒక్కరిలో గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దీనికి. చాలా అంటే ఇంపార్టెంట్ రీజన్స్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు రోజు చేసే పనే ఇది. ఇందువల్లనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్‌గా అల్సర్ అంటే ఏంటంటే కడుపులో పుండు రావడం. మనకు బయట ఏదైనా దెబ్బ తగిలితే పుండు ఎలా వస్తుందో అలా మన కడుపులో పుండు రావడాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారనమాట. అది డైరెక్ట్‌గా పుండు రాదు. ఫస్ట్ కొంచెం అబరేషన్ లాగా కొంచెం గీకినట్టు అయ్యి, సో అక్కడ కూడా మనం పట్టించుకోకుండా ఉంటే ఏంటంటే అది పుండులాగా మారుతుందనమాట. ఎందుకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఫుడ్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటంటే దాంట్లోంచి మొత్తం ఫైబర్ తీసేస్తున్నాం. ఫైబర్ తీసేసి ఉత్త పిండి పదార్థం తినడం గానీ, తేనె తినడం గానీ, బెల్లము, చక్కెర ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది అంటే గ్యాస్ట్రిక్ అనేది బాగా ఈజీగా డ్యామేజ్ అవుతుందనమాట. దాంతో పాటు ఈ ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఏముంటుందంటే డిఫరెంట్ కెమికల్స్ కలుపుతారు. దాంట్లో మెయిన్‌గా కలిపే కెమికల్ ఏంటంటే డిటర్జెంట్ అనమాట. అంటే సోప్ ఉంటుంది కదా! సోప్ లాంటి కెమికల్స్ కలుపుతారు. ఆ కెమికల్స్ కలిపినప్పుడు ఏమవుతుందంటే మన గ్యాస్ట్రిక్ మ్యూకోజా అంటాం, లైన్ అంటామనమాట. ఆ లైన్ అంతా డ్యామేజ్ అయ్యి డైరెక్ట్‌గా లోపల బ్లడ్ వెసల్స్ ఎక్స్‌పోజ్ అయ్యి ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫార్మ్ అవుతుంటాయి. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫార్మ్ అయ్యే ముందు బాగా కడుపులో నొప్పి రావడం, కొంతమంది ఏమంటారంటే ఏమి తినకపోతే మాకు నొప్పొస్తుందంటారు. కొంతమంది ఏమంటారంటే తినడం లేట్ అయితే నొప్పొస్తుందంటారు. తింటే తగ్గుతుందంటారు. సో, ఇటువంటివి కొంతమందికి ఏంటంటే వాటర్ బ్రాష్ అంటామనమాట. అంటే కడుపులోకి పోయింది మళ్ళీ పుల్లటి తేపులు గానీ, సో, అది మళ్ళీ లంగ్స్‌లోకెళ్ళడం గానీ, ఇటువంటివన్నీ చూస్తుంటాం. ఇవన్నీ ఇనిషియల్ సింప్టమ్స్. ఈ సింప్టమ్స్ దాటిన తర్వాత మనకు గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది వస్తుంది. ఎందుకొస్తుంది? ఎటువంటి ఫుడ్ ప్రాబ్లమ్ వల్ల అంటే రిపీటెడ్‌గా తినడం. మనోళ్ళు ఏం చేస్తున్నారు? పొద్దున తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు, మిడ్‌నైట్ బిర్యానీలు తింటున్నారు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు తింటున్నారు. 6 పూటలు తింటున్నారు. 6 పూటలు తిని ఊరుకుంటున్నారా? మధ్య మధ్యలో కాఫీలు, బిస్కెట్‌లు, సిగరెట్లు, టీలు, పిజ్జాలు, బర్గర్‌లు, కూల్ డ్రింక్ అంటే మనిషి 24 అవర్స్ ఈ జొమాటో వాళ్ళున్నంత బిజీగా ప్రపంచంలో ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు కూడా ఉండరు. అంటే 24 గంటలు ఈ తినడం వల్లనే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు ఈ హోమియోపతిలో? ఫస్ట్ మనం అలోపతికెళ్ళినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌లో ట్రీట్మెంట్‌కి వాళ్ళకి ఏంటంటే యాంటాసిడ్స్ ఇస్తారనమాట. ఈ యాంటాసిడ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వుమెన్‌లో బోన్స్ అన్నీ వీక్ అయిపోవడం గానీ, సో మెమరీ లాస్ రావడం గానీ, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. అందుకు మనం ఏమంటామంటే ఏదో టెంపరరీగా ఒక రోజో, 2 రోజులో వేసుకోవడానికి అది ఓకే గానీ, అంతకంటే ఎక్కువ అది వాడకూడదనమాట. బట్ హోమియోపతిలోకి వచ్చేటప్పటికి గ్యాస్ట్రిక్ అల్సర్స్ గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గానీ ఎంత బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉంటాయంటే సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ 99.99%. నా దగ్గర ఇంతవరకు థౌసండ్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ కంప్లెయింట్ పేషెంట్స్‌ని చూసాను. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేసుల్లో సక్సెస్ అనేది ఉంటుందని. అంటే ఇంతవరకు ఫెయిల్ అయిన కేస్ అంటూ లేదు. అంత సక్సెస్ రేట్ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌లో ఉంటుంది. ఇది గూడా ఏంటంటే చాలా ఈజీగా మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవడమే గాకుండా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ గాని చేసుకుంటే మళ్ళీ ఇంకెప్పటికీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌లో ఎంత త్వరగా సింప్టమ్స్ తగ్గియచ్చంటే వితిన్ అవర్స్ లేదంటే వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో పేషెంట్‌కి మంచి రిలీఫ్ తీసుకొని రావచ్చు. ఆయుర్వేద, సిద్ధ, యునాని ఇంకా వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కంటే హోమియోపతి బాగా పనిచేస్తుంది. చాలా క్విక్‌గా పనిచేస్తుంది. హోమియోపతిలో బ్యూటీ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంటే డాక్టర్ గారు నన్ను ఒకరు అడిగారు, ఇది హ్మ్. హోమియోపతి మెడిసిన్ చాలా స్వీట్‌గా ఉంటుంది, షుగర్ హ్మ్. కలుపుతారా అనేసి. హ్మ్. మీరేమంటారు? రైట్ అండి. హోమియోపతి మెడిసిన్‌లో షుగర్ అనేది ఉంటుంది. షుగర్ అనేది ఎంతుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క పిల్ ఉంటుందనుకోండి. మనం పేషెంట్‌కి ఏం చెప్తామంటే 3-4 పిల్స్ ఏసుకోమంటాం. అది దేనితో ఈక్వల్ అంటే ఎగ్జాక్ట్‌గా 3-4 రైస్ గింజలతో ఈక్వల్. ఒక రైస్ గింజలో ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందో హోమియోపతి ఒక సింగిల్ పిల్లులో గూడా అంతే కార్బోహైడ్రేట్ ఉంటుందనమాట. సో, మీరు ఒక పిడికెలు తింటే రైసు, సో, ఈవెన్ దాంట్లో పిడికె గాదు. ఒక చిటికెడు రైస్ తీసుకుంటే ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందో, అంతే కార్బోహైడ్రేట్ మీరు తినే
పర్ డే వేసుకునే హోమియోపతి మెడిసిన్స్లో ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఒక వెహికల్ లాగా యూజ్ చేస్తాం. దానిపైన నానో పార్టికల్స్ స్టిక్ అయి ఉంటాయి. ఆ నానో పార్టికల్స్ని మీరు లోపలికి తీసుకొని వెళ్ళడానికి యూజ్ చేస్తాం తప్పితే దానివల్ల ఎటువంటి నష్టం అనేది ఉండదు. షుగర్ పేషెంట్స్ వేసుకోవచ్చు, షుగర్ లేని వాళ్ళు వేసుకోవచ్చు, హై షుగర్స్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అంట. అది జస్ట్ ఒక 3-4 రైస్ గింజలతో ఈక్వల్ అనమాట. మనం 3-4 పిల్స్ వేసుకుంటాం, 3-4 రైస్ గింజలతో ఈక్వల్ అంతే. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చింది అని తెలియజేసి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా డాక్టర్ గారు? యా, డెఫినెట్గా అండి. ఎవరికైతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉంటాయో వాళ్ళకు కంప్లీట్గా తేపులు రావడము, అదేవిధంగా నీళ్ళు తాగిన వెంటనే పెయిన్ రావడము, లేకపోతే కొంతమంది ఏం చెప్తారంటే సార్ మాకు అన్నం తిన్న వెంటనే పెయిన్ వస్తుంది అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే ఆకలి డిలే అంటే తినడం డిలే అయింది, ఆకలి ఉంటే పెయిన్ వస్తుంది అంటారనమాట. కొంతమంది ఏంటంటే వాటర్ బ్రాష్, వాళ్ళకి తిన్న వెంటనే మళ్ళీ పుల్లటి తేపులు రావడము, ఇవన్నీ చూస్తుంటాం అనమాట. కొంతమంది కడుపు నొప్పి అంటారు, కడుపు మంట అంటారు. చాలామంది చెప్పే సిమ్టమ్ ఏంటంటే డిస్టెన్షన్, కడుపు ఉబ్బినట్టు ఉంటుంది, కొంచెం తిన్న వెంటనే నాకు ఫుల్ అయిపోతుంది. సో ఇవన్నీ మనము కామన్గా చూస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy